హలో ఆల్, ఫ్లిప్కార్ట్ నుండి ఇంత మంచి ఆఫర్లో టీవీ వస్తుందని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి చాలామంది ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఈ ఫ్లాట్ టీవీలు చాలా పగిలిపోయే ఉంటాయి. నాకు తెలిసిన చాలామంది చెప్పారు కూడా అనమాట. మా పిల్లలు నయ్యము, మా పిల్లలు టీవీ పగలగొట్టలేదు అని చెప్పని గొప్పగా చెప్పుకున్న టైంలోనే మా జతికి ఫటాక్కని టీవీ పగలగొట్టేశాడు. వాడికి ఎందుకు కోపం వచ్చిందంట, కరెంటు వస్తూ పోతూ ఉందని చెప్పని రిమోట్ తీసుకెళ్ళి ఇసిరేస్తే 52 ఇంచెస్ టీవీ పగిలిపోయింది అనమాట. అంటే స్క్రాచెస్ ఏం పడలేదు, కాకపోతే లోపల స్క్రీన్ అనేది డ్యామేజ్ అయింది. ఇంకేం చేస్తాం, మీకు పనిష్మెంట్ అని చెప్పని అది ఎప్పుడు అట్లాగా మంత్ మిడిల్లో అనమాట, 10 or 15 ఆ టైంలో, మంత్ డేట్ 15 ఆ టైంలో పగిలిపోయింది అనమాట. మనకి మిడిల్లో ఉన్నాం కాబట్టి మంత్ ఎండింగ్ అయితే మనకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ శాలరీ వస్తేనే తప్ప మనం కొనేంత బడ్జెట్ ఉండదు. ఇంకా 15 days కూడా నువ్వు క్రెడిట్ కార్డు కూడా యూజ్ చేయదు, శాలరీ వచ్చిన తర్వాతే కొను అని చెప్పని మా హస్బెండ్ నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి తెలియాలన్నమాట, ఒక వస్తువు విలువ పగలగొడితే మనకి ఈ వస్తువు ఉండదు అని చెప్పని వాళ్ళకి ఆ వస్తువు యొక్క లోటు అని తెలియాలని చెప్పని ఈ టీవీ అయితే నువ్వు త్వరగా ఆర్డర్ చేయొద్దు అని చెప్పాను. అలానే మా హస్బెండ్ వెయిట్ చేసి పాపం ఒక 10 daysకి వెంటనే పెట్టేశారనమాట. శాలరీ వచ్చేస్తుంది కదా అని చెప్పని పెట్టిన తర్వాత ఇంక ఈ టీవీ అయితే ఇలా ఉందన్నమాట. ఈసారి ఏంటంటే ఇంకా 52 ఇంచెస్ కంటే పెద్దది కాకుండా అసలు అంతది కూడా వద్దు, ఇంకా చిన్నదే తీసుకుందాం అని చెప్పని చూసాము. ఇంకా 43 ఇంచెస్లో వచ్చిందనమాట. ఒక 10 inches తగ్గింది. ఎందుకంటే మేము ఇంతకుముందు దాన్ని పెద్దదాన్ని తీసుకొని ఇంకా చిన్నది ఎందుకు తీసుకున్నామంటే, ఇన్ కేసు వీళ్ళలో ఎవరో ఒకళ్ళు గొడవ పడి రిమోట్ కోసం అది కూడా పగలగొడితే ఏం చేయాలి అని చెప్పని మేమేం చేసామంటే అంతకంటే తక్కువ ఇంచెస్కి కొంచెం కాస్ట్ తక్కువలోదే తీసుకున్నాము. ఎందుకంటే ఇంకా మంచి బ్రాండెడ్ తీసుకున్నా అది ఫిక్స్డ్గా ఉంటుందో ఉండదో వీళ్ళ దెబ్బకి అని చెప్పని కొంచెం మాకు భయం వేసింది అనమాట. ఎవరి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పని అలాగే మేము తక్కువ కాస్ట్లో తీసుకున్నాము. అలాగే కూడా అంటే ఇది ఎంత గొప్ప బ్రాండో మనకైతే తెలియదు. ఇంతకుముందు మేము ఫస్ట్ వాడిన టీవీ VU అనమాట, ఇది ఏంటో VWలో వచ్చింది. ఓకే, నేను ఫస్ట్ టైం అనమాట ఇది వినడం. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, మేము ఆఫర్లో తీసుకున్నాము. చెక్ చేస్తున్నావు ఏంద్రా సౌండ్ చేసి, వాడు చూడు ఎట్టు కొట్టి చెక్ చేస్తున్నాడు చెట్టుగాడు. సేమ్ అట్లానే ఉంది, హ్యాంగర్ ఉంది కానీ అడ్జస్టబుల్ ఆడ. సరిపోయింది అనుకుంటుందా, అది బయటకు ఉన్న స్క్రూస్, ఇది లోపలికి ఉన్న స్క్రూస్. మరి ఎట్లాగా మూడు టీవీలకి 3 హ్యాంగర్ స్టాండ్లు అంతే ఉన్నాయి. ఒక టీవీకి కూడా మేము స్టాండ్ పెట్టి యూజ్ చేయాలి. రెండు స్టాండ్ అదే ఉప్పుడు ఎందుకురా VW. ఇది హ్యాంగర్లు ఆడుతున్నామా ఇరిని అనుకో, హ్యాంగర్లతో కోలాటం ఆడుతుందమ్మా ఆ పిల్ల.